హాయ్ అండి. ఈవినింగ్ బ్లాగ్ మీ అందరితో షేర్ చేసుకుంటున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై సింపుల్ రెమెడీస్. నేను మీ సంగీత. ఎలా ఉన్నారండి మీరంతా? నేను చాలా బాగున్నాను. ఈవినింగ్ ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఎప్పుడైనా హెడేక్గా ఉంది అనుకుంటే ఒక మంచి కాఫీ పెట్టుకుంటాను. లేదనుకుంటే మ్యాక్సిమం కాఫీ అనేది నేను ఆఫీస్లోనే తీసుకొని వచ్చేస్తాను. మరీ ఇంకా హెడేక్గా ఉంది అనుకుంటే ఒక చిక్కటి కాఫీ, ఫిల్టర్ కాఫీ అనేది పెట్టుకొని కాఫీ తాగిన తర్వాత నైట్ డిన్నర్ కోసం ఏదైనా టిఫిన్ కానీ లేదనుకుంటే ఏదైనా రైస్ కర్రీ ప్రిపేర్ చేయాలనుకుంటాను. అయితే ఇక్కడ నేను ఈరోజు టిఫిన్ కోసం చపాతీ చేద్దామని చెప్పి చపాతీ పిండి అనేది మిక్స్ చేస్తున్నాను. ముందుగా చపాతీ పిండి మిక్స్ చేసుకొని మనం ఫ్రెష్ అయిన తర్వాత చపాతీలు చేస్తే కొంచెం సాఫ్ట్గా వస్తాయి కదా అని చెప్పి ఇక్కడ నేను చపాతీ మిక్సింగ్ చేస్తున్నాను. మ్యాక్సిమం అందరికీ తెలిసిందే. నాకైతే కనుక నిజంగా చెప్పాలంటే చాలా రోజులు సాఫ్ట్గా చేయడం అనేది వచ్చేది కాదు చపాతీలు. ఆ స్వీటీ చాలా చిన్నది. అంటే నాకు తెలిసి మంత్స్ బేబీస్గా ఉండేటప్పుడు మేము దొండపర్తిలో రెంట్కు ఉండేవాళ్ళం. అక్కడ ఒక ఆంటీ ఉండేవారు. ఆంటీ పేరైతే నాకు గుర్తులేదు కానీ వాళ్ళ అమ్మాయి బాను అని వాళ్ళ అమ్మగారు చాలా సాఫ్ట్గా చేసేవారు చపాతీలు. అది కూడా చాలా దుడ్డుగా లావుగా ఉండేవి చపాతీలు. పెద్ద పెద్ద ఉండలతో పెద్ద పెద్ద చపాతీలు చేసేవారు. నేనేమనుకునేదాన్ని అంటే ఎంత పలచగా చేస్తే అంత సాఫ్ట్గా వస్తాయి అని అనుకునేదాన్ని. ఆంటీ మాత్రం చాలా పెద్దవి దుడ్డుగా ఉన్నవి చేసేవారు. చాలా సాఫ్ట్గా చేసేవారు. అయితే నేను ఒకసారి ఆంటీ ఎలా చేయాలో చెప్పరా అని అంటే పిండి పట్టుకొని వెళ్తే ఆవిడ నా ముందే మిక్స్ చేశారండి. ఏమీ లేదు, చాలా సింపుల్. ఇది మనకి చాలామందికి తెలీదు. చపాతీ పిండిలో మనం ముందుగా వాటర్ వేసి కొంచెం మిక్స్ చేస్తాం. ఆ తర్వాత కాచి చల్లార్చిన పాలు ఉంటాయి కదా, ఆ పాలు యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత పెరుగు కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని కన్సిస్టెన్సీ చూస్తూ మన రుచికి సరిపడా ఉప్పు అనేది వేసుకొని ఆయిల్ వేసి మిక్స్ చేయాలి. చేసిన తర్వాత కొద్దిగా ఆయిల్ తీసి ఇలాగా చపాతీ ముద్దని చుట్టూ ఇలా అద్దుకొని మనం పెట్టుకున్నట్లయితే బ్రేకేజెస్ లేకుండా ఉంటాయండి. ఇలా చేసి ఆవిడ వెంటనే కాల్చేసేవారు చపాతీలు కూడా. నేనైతే కొంచెం ఫ్రెష్ అయ్యి వచ్చి ఇదంతా కూడా పౌడర్ పడింది, చపాతీ మిక్స్ చేశాను కదా, ఇదంతా క్లీన్ చేసుకొని వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత మీకు చపాతీలు చేయడం అనేది చూపిస్తాను. చపాతీలు చేసేటప్పుడు కూడా మనం ఎక్కువగా ఫోల్డింగ్స్ అనేవి చేసి పామినట్లయితే మనకి అవి తినేటప్పుడు పొరలుగా వస్తాయండి. నాకు ఈ టిప్ తెలియక చాలా రోజులు నేను చపాతీలు చేస్తే రేకుల్లా వచ్చేసేవి. నేనేమనుకునేదాన్ని అంటే ఎక్కువసేపు చపాతీ పిండి బాగా మిక్స్ చేస్తే మెత్తగా వస్తాయేమో అనుకుని చాలాసేపు మిక్స్ చేసి ఆయిల్ అనేది ఎక్కువ వేసి చేసేసి పక్కన పెట్టి చపాతీలు చేసినా సరే రాడ్లా వచ్చేసేవి చపాతీలు. నిజంగా పాపం మా ఆయన గారు ఎలా తినేవారో ఏంటో. అప్పుడు నేను ఫ్రెష్ అయ్యి వచ్చేసాను. చూడండి మీకు ఇక్కడ చూపిస్తున్నాను. మనం పిండిని చాలా గట్టిగా రోల్ చేసుకోవాలి. రోల్ చేసుకొని ఫోల్డింగ్స్ కూడా ఒక 4-5 ఫోల్డింగ్స్ పెట్టి చపాతీని పామినట్లయితే మనం కాల్చిన తర్వాత కూడా పొరలుగా వస్తాయండి. నేను ఇప్పుడు చూపించే మిక్సింగ్ ప్రాసెస్ మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. ఎందుకంటే చాలామంది చపాతీలు సాఫ్ట్గా చేస్తారు, కానీ ఇలా టిప్స్ ఎవ్వరూ షేర్ చేయరండి. నాలా తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు కదా, అందుకని మీ అందరికీ షేర్ చేస్తున్నాను. ఈ టిప్ తెలియక ఇప్పటి వరకు చపాతీలు గట్టిగా వచ్చిన వాళ్ళైతే కంపల్సరీ నేను చెప్పే మిక్సింగ్లో ఒకసారి మిక్స్ చేసి చూడండి. మీకు చపాతీలు చాలా సాఫ్ట్గా వస్తాయి. ఆయిల్ కూడా మనకి ఎక్కువ అవసరం లేదండి. మనం పెనం మీద వేయగానే అవి కొంచెం పొంగుతాయి. అటు ఇటు తిప్పిన తర్వాత అప్పుడు మనం కావాలనుకుంటే జస్ట్ అలా ఎడ్జెస్లో కొంచెం ఆయిల్ అనేది వేసుకొని మనం చపాతీ కాల్చేసుకోవచ్చు. రెస్టారెంట్లో వచ్చే చపాతీలాగే మనకి సాఫ్ట్గా వస్తే ఇంకా షేప్ అంటారా. మా ఆఫీస్లో ఒక అమ్మాయి ఉంది, తనైతే చాలా రౌండ్గా చపాతీలు పేముతాను అని చెప్తుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. నాకు తెలిసింది మీ అందరితో షేర్ చేశాను. ఇంత మంచి వీడియోని మీ అందరికీ షేర్ చేశాను కదండి, ఒక్క లైక్ ఇవ్వచ్చు కదా. మన వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్స్ చేయట్లేదు. మీరు లైక్స్ చేస్తేనే నేను ఇలాంటి మరిన్ని రెసిపీస్ అనేవి మీ అందరితో షేర్ చేయగలుగుతాను. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.